Hello students, welcome to ABN and PRR College online classes. ఎనలిటికల్ స్కిల్స్ లో అర్థమెటిక్ లో మనం లాస్ట్ క్లాస్ లో పర్సంటేజెస్ అనే టాపిక్ ని మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో మనం ఈ క్లాస్ లో ఆ పర్సంటేజ్ తో లింక్ అయ్యే మరొక కాన్సెప్ట్ ని నేర్చుకోబోతాం. అదేంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ నుంచి కూడా మనకి 3 మార్క్స్ వరకు క్వశ్చన్స్ వస్తున్నాయి. 3 మార్క్స్ వరకు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో పర్సంటేజ్ లో ఏదైతే కాన్సెప్ట్ వాడామో అదే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ లోని సమ్స్ ని డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఎంటైర్ కాన్సెప్ట్ కమ్స్ అండర్ పర్సంటేజెస్, కాకపోతే టెర్మినాలజీ మారుతుంది, అడిగే యూజ్ చేసే ప్లేసెస్ మారుతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మనం తీసుకునే కేసెస్ డిఫరెంట్ గా ఉంటాయి, కానీ ఫైనల్ గా మనం యూజ్ చేసే క్యాలిక్యులేషన్ అంతా ఒకేలా ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా బిజినెస్ చేసే వాళ్ళకుండే మెయిన్ హ్యాబిట్ ఏంటంటే కొన్ని ఐటమ్స్ని కొనడం, అమ్మడం అనమాట. ఒక ఐటమ్ని కొని దాన్ని ఇంకొక రేటుకి అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఏదైనా ఒక ఐటమ్ మీద 2 ప్రైజెస్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి. ఏంటంటే 2 ప్రైజెస్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి. ఫస్ట్ది మనం ఏ ప్రైజ్కి అయితే కొంటామో అదనమాట. అంటే ప్రైస్ దట్ వీ బాట్, ప్రైస్ దట్ వీ బాట్. మనం ఒక ఐటమ్ అని కొంటాం కదా, ఎంతకైతే కొంటామో దాన్ని కాస్ట్ ప్రైస్ అంటారు. నెక్స్ట్ ప్రైస్ దట్ వీ సోల్డ్, దట్ వీ సోల్డ్. సో మనం ఒక కాస్ట్ కొనుక్కున్న తర్వాత అమ్ముతాం కదండి, దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఏమంటామండి? సెల్లింగ్ ప్రైస్ అని అంటాం. ఓకే, సో ఏ కాస్ట్కి అయితే మనం కొనుక్కుంటామో దాన్ని మనం కాస్ట్ ప్రైస్ అంటాం. తిరిగి మనం ఇంకొకరికి అమ్ముతాం కదా, దాన్ని సెల్లింగ్ ప్రైస్ అని అంటాం. సో ఒక ఐటమ్ మీద 2 ప్రైజెస్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి. ఒకటి కాస్ట్ ప్రైస్, సెకండ్ సెల్లింగ్ ప్రైస్. మరి ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనం ఒక బిజినెస్ చేసినప్పుడు కొంత ట్రేడింగ్ చేస్తుంటాం, అంటే అమ్మడం కొనడం చేస్తున్నప్పుడు దాని మీద ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుందండి. ఆ ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనం ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైజ్ని బేస్ చేసుకునే చెప్తాం అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, బోత్ ప్రాఫిట్ అండ్ లాస్ కెన్ బి డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఓన్లీ అంటున్నాడు. అంటే కొన్న వెలని బేస్ చేసుకుని మాత్రమే మనం ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ చెప్పడం జరుగుతుందండి. ఓకే, సపోజ్ మనం 3 రూపీస్కి ఒక ఐటమ్ని కొనుక్కున్నాం. 3 రూపీస్కి ఒక ఐటమ్ని కొనుక్కున్నాను నేను. 3 రూపీస్కి ఒక ఐటమ్ని కొనుక్కొని 5 రూపీస్కి అమ్మాను. ఓకే, సో ఎక్కువ కమ్మానా తక్కువ కమ్మానా? ఎక్కువ కమ్మాను. సో అప్పుడు నాకేమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది? 5 - 3 = 2 వస్తుంది. అదే సపోజ్ నేను 11 రూపీస్కి ఒక ఐటమ్ని కొని 7 రూపీస్కి అమ్మాను. అంటే నేను కొనుక్కోవడం ఎక్కువ, అమ్మడం ఏమో తక్కువకి అమ్మాను. సో నాకేమొస్తుంది? లాస్ వస్తుంది. అదెంత? 11 - 7 = 4 వస్తుంది అనమాట. సో మనం కొనడం, అదే లాభాన్ని కానీ నష్టాన్ని కానీ ఇక్కడ దేని బేస్ చేసుకుని చెప్తున్నాం? కొన్న వెలను బేస్ చేసుకుని చెప్తున్నాము. కొన్న వెల కన్నా అమ్మిన వెల ఎక్కువ ఉంటే మనకి లాభం వస్తుంది. అదే కొన్న వెల కన్నా అమ్మిన వెల తక్కువ ఉంటే మనకి ఏమొస్తుందండి? నష్టం వస్తుంది అనమాట. అందుకే చూడండి ఇక్కడ పాయింట్లు చెప్తున్నాడు, ఇఫ్ సిపి లెస్ దెన్ ఎస్పి దెన్ వీ గెట్ గెయిన్. ఆ గెయిన్ ఎలా చెప్తున్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ ఎస్పి అండ్ సిపి అని చెప్తున్నాడు. ఎస్పి మైనస్ సిపి అని చెప్తున్నాడు. అలాగే సిపి గ్రేటర్ దెన్ ఎస్పి దెన్ లాస్ వి అకార్డ్ దట్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి అని చెప్తున్నాడు. నెక్స్ట్ గెయిన్ పర్సెంటేజ్, లాస్ పర్సెంటేజ్ గురించి చెప్తున్నాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 100 రూపాయలకి మనం ఐటమ్ అని కొన్నామండి, లేదా 200 రూపీస్కి ఐటమ్ అని కొన్నాం, 220 రూపీస్కి అమ్మేసాం, అంతేనా? సో మనకి ఎంత లాభం వచ్చింది? 20 రూపీస్ లాభం వచ్చింది. ఈ లాభాన్ని మనం పర్సెంటేజ్లో చెప్పాలండి. సో పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్ ఎలా చెప్తామంటే, ఎప్పుడైనా సరే ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ దేని బేస్ చేసుకుని చెప్తాం? కాస్ట్ ప్రైజ్నే. కాబట్టి డినామినేటర్లు ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైజ్ వస్తుంది. ఓకే, న్యూమరేటర్ మనకి ఏం అడిగాడో వస్తుంది. ఇక్కడ ఏం అడిగాడు? గెయిన్ అడిగాడు. సో గెయిన్ బై సిపి ఇంటూ 100 వస్తుంది. సో ఫార్ములా గెయిన్ బై సిపి ఇంటూ 100 అనమాట. గెయిన్ బై సిపి ఇంటూ 100. సో ఇక్కడ అప్లై చేస్తే 20/200 ఇంటూ 100 అవుతుంది. ఈ 0000 క్యాన్సిల్ అవుతుంది. 2 ఇందులో 10 టైమ్స్, దట్ ఈక్వల్ టు 10% అనమాట. ఓకే, సో పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్ ఫార్ములా ఏంటంటే గెయిన్ బై సిపి ఇంటూ 100. సపోజ్ అదే లాస్ పర్సెంటేజ్ అడిగితే, పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ఇప్పుడు డినామినేటర్ కాస్ట్ ప్రైజ్, ఎందుకంటే బేసు కాస్ట్ ప్రైజే అవుతుంది కాబట్టి న్యూమరేటర్ లాస్ ఇంటూ 100. సపోజ్ మనం 240 రూపీస్కి ఐటమ్ను కొని 180 రూపీస్కి అమ్మమనుకోండి, లాస్ ఎంత వస్తుంది చూడండి? 240 - 180 = 60 రూపీస్ లాస్ వస్తుంది. ఈ లాస్ను పర్సెంటేజ్లో చెప్తే ఏమంటాడు? 60 లాస్ బై కాస్ట్ ప్రైస్ 240 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, ఈ 6 ఇందులో 4 టైమ్స్, ఈ 4 ఇందులో
25 టైమ్స్ వస్తుంది. సో పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ఎంత అండి? 25% అనమాట. ఇది మెయిన్ టెర్మినాలజీ. ప్రాఫిట్ అండ్ లాస్లో మనం ప్రాఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. అలాగే పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్, పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ఎలా కడతాం అనేది కూడా మనం చూడడం జరిగింది. సో మరలా గుర్తు చేస్తున్నాను, బిజినెస్ యాక్టివిటీస్లో బిజినెస్ చేసే వాళ్ళకు ఉండే మెయిన్ హ్యాబిట్ వచ్చి ఏంటంటే ఐటమ్ను కొనడం, అమ్మడం. సో ఒక ఐటమ్ మీద 2 ప్రైజెస్ని మనం చెప్తామన్నమాట, ఫిక్స్ చేస్తాం. ఒకటి ద ప్రైస్ దట్ వీ బాట్, మనం ఏదైతే ప్రైజ్ కొనుక్కుంటున్నామో దాన్ని మనం కాస్ట్ ప్రైస్ అంటాం. సెకండ్ వచ్చి ద ప్రైస్ దట్ వీ సోల్డ్, మనం ఏ ప్రైస్కి అయితే అమ్మదాం అనుకుంటున్నామో దాన్ని సెల్లింగ్ ప్రైస్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ కాస్ట్ ప్రైస్ని బేస్ చేసుకునే చెప్తాను అనమాట. ఓకే, సో కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే మనకి ఏమొస్తుందండి? గెయిన్ వస్తుంది. దాని ఫార్ములా చెప్తాం, ఎస్పీ మైనస్ సిపి. ఓకే, సపోజ్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కానీ ఎక్కువ ఉంటే మనకి ఏమొస్తుందండి? లాస్ వస్తుంది. ఈ లాస్ ఎలా చెప్తాం? సిపి మైనస్ ఎస్పి అని చెప్తాం. ఓకే, సో పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్ అంటే ఫార్ములా ఏంటి? గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ఫార్ములా ఏంటి? లాస్ బై సిపి ఇంటూ 100 అనమాట. ఓకే, సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మోడల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఆ క్వశ్చన్స్ ఏముంటాయన్నది మనం ఇప్పుడు చూద్దామండి. ఓకే, సో ఈ 4 ఫార్ములాలు బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు అది. ఓకే, అంటే పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్, పర్సెంటేజ్ ఆఫ్ లాస్ అని అడుగుతాడు, లేకపోతే ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అని అడగవచ్చు, లేదా రెండింటికి ఇంటర్లాక్ చేసి వేరే ఏమైనా క్వశ్చన్ అడగవచ్చు అనమాట. సో ఫస్ట్ మెయిన్ టెర్మినాలజీ మనం ఇక్కడ చూసింది ఏంటంటే గెయిన్ పర్సెంట్, లాస్ పర్సెంట్. ఎప్పుడు కూడా డినామినేటర్లో కాస్ట్ ప్రైజ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మీకు అడిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, an article is bought for 640 rupees and sold it for 560 rupees. Find loss percentage అని అంటున్నాడు. ఒక ఐటమ్ని 640 రూపాయలకి కొని 560 రూపాయలకి అమ్మారంట. అమ్మితే ఎంత లాస్ వచ్చింది అని అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ నేను టోటల్ 2 మోడల్స్లో చేయొచ్చు, నేను రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా. ఫస్ట్ ఏ రేటుకి కొన్నాడు? కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 640 రూపీస్ అనమాట. ఓకే, ఏ రేటుకి అమ్ముతున్నాడు? 560 రూపీస్. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 560 రూపీస్. సో సిపి గ్రేటర్ దెన్ ఎస్పి. సో వీ గెట్ లాస్ అనమాట. లాస్కు ఫార్ములా ఏంటి? సిపి మైనస్ ఎస్పి. సో దట్ ఈక్వల్ టు 640 మైనస్ 560. సో తీసేస్తే ఎంత అండి? 80 రూపీస్ లాస్ వచ్చింది. కానీ వీడు ఏం చెప్తున్నాడు? దీన్ని పర్సెంటేజ్లో చెప్పమంటున్నాడు. సో పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? ఎల్ బై సిపి ఇంటూ 100. ఎల్ అంటే లాస్, సిపి అంటే కాస్ట్ ప్రైస్. ఎల్ అంటే 80 బై కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది చూడండి, 640 ఇంటూ 100. ఓకే, 0 0 క్యాన్సిల్. ఈ 8 ఇందులో 8 టైమ్స్, నెక్స్ట్ 4 ఇందులో 25 టైమ్స్, ఇందులో 2 టైమ్స్. సో 25/2ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. దట్ ఈక్వల్ టు 12.5%. సో ఎంత వస్తుందండి? లాస్ పర్సెంటేజ్ 12.5% వస్తుందండి. ఇది జనరల్గా ప్రాఫిట్ అండ్ లాస్ టెక్నిక్ని వాడేది. అయితే ఒకవేళ మీకు ఇది ఇన్కన్వీనియన్స్గా ఉంటే మనం పర్సెంటేజ్ మెథడ్ని కూడా వాడి చేయొచ్చండి. పర్సెంటేజ్ మెథడ్ని కూడా యూజ్ చేసుకుని చేయొచ్చు. మీకు పర్సెంటేజ్ మెథడ్ని వాడి మీకు ఆన్సర్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏదైతే ఒరిజినల్ ప్రైస్ ఉందో దాన్ని 100% అనుకుంటామండి. అంటే 640 ఈక్వల్ టు 100% అని ఉంది. నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ 560. ఇది ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ అవుతుందో చూస్తాం. ఓకే, సో 560 ఇంటూ 100/640. 0 0 క్యాన్సిల్. ఇది 7, ఇది 8 టైమ్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది 100లో 25 టైమ్స్, ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు 175/2. దట్ ఈక్వల్ టు 87.5%. ఒక్కసారి చూడండి, మనకు వచ్చిన రిజల్ట్ లెస్ దెన్ 100 అయితే మనకు లాస్ వచ్చినట్టు, మోర్ దెన్ 100 అయితే గెయిన్ వచ్చినట్టు అనమాట. ఓకే, ఈ మోడల్లో. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? లెస్ దెన్ 100 అనమాట. సో మనకు వచ్చింది లాస్. ఈ లాస్ని పర్సెంటేజ్ ఎలా చెప్తామంటే 100 కంటే ఎంత తక్కువ, 100 మైనస్ 87.5 చూస్తున్నారు. సో తీసేస్తే 12.5% వస్తుంది. ఓకే, సో ఈ 2 వేస్లో మనం ఇటువంటి క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది వాడుకోండి. ఓకేనా? సో ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ మెథడ్ మర్చిపోయినా పర్సెంటేజ్లో చేసేసుకోవచ్చు. ఒక పర్సెంటేజ్ లేకుండా ప్రాఫిట్ అండ్ లాస్ ఉన్నా మనం చేసేయచ్చు. అందుకే మీకు ఈ 2 మెథడ్స్ని చూపించడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Malati bought a car for 1,50,000 and sold it for 2,08,800. Find the profit percentage made by him on selling the car అంటున్నాడు. మాలతి
ఒక కారుని 1,50,000కి కొన్నదంట. దాన్ని 2,08,800కి అమ్మేసిందంట. ఇలా అమ్మడం వల్ల తనకి ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది కదా, తనకి ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది కదా, అది ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ రాసుకుందాం. కాస్ట్ ప్రైస్ సిపి ఈక్వల్ టు 1,50,000. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎస్పి ఈక్వల్ టు 2,08,800. ఓకేనా? సో లాస్ ప్రాఫిట్ ఎంతో చూద్దాం. ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ఎస్పి మైనస్ సిపి. సో 2,08,800 మైనస్ 1,50,000. సో తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 0,08. 8లోంచి 0 తీస్తే మళ్ళా 8. ఇంకేం మిగులుతుంది? 4 zeros 4 zeros 88 తీసేసాను. 58,800 ప్రాఫిట్ వచ్చింది. సో దీని పర్సెంటేజ్లో చెప్పాలి. పర్సెంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. దట్ ఈస్ 5,88,00 బై 1,50,000 ఇంటూ 100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. 3 టేబుల్ ఇందులో 196 టైమ్స్, 3 టేబుల్ ఇందులో 5 టైమ్స్. ఈ 5తో 196ని డివైడ్ చేద్దాం. 5 3s are 15, 46లో 5 9s are 45, రిమైండర్ 1. పాయింట్ పెడితే 0, 5 2s are 10 అనమాట. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందండి? 39.2%. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ 39.2% అన్నమాట. సో మాలతీకి వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అండి? 39.2% అన్నమాట. సో ఒకవేళ మీకు ఇది ఇబ్బందిగా ఉంటే పర్సెంటేజ్లో కూడా తీసుకుని చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫార్ములా అండి. మనకి గెయిన్ పర్సెంట్ ఇప్పుడు వరకు మనకి ఏం తెలుసు అంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ తెలిస్తే దాని నుంచి పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్, పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ఫైండ్ అవుట్ చేసి ఇవ్వాలి. కానీ ఇప్పుడు కొంచెం రివర్స్. కాస్ట్ ప్రైస్ చెప్పేస్తాడు, దాన్ని ఎంత పర్సెంటేజ్ గెయిన్కి అమ్మాలో చెప్తాడు. అలా అమ్మాలంటే ఏ రేటుకి అమ్మాలని చెప్తాడు. లేదా దాన్ని అమ్మడం వల్ల ఎంత లాస్ వస్తే కనుక ఏ రేటుకి అమ్మాలో అని అడుగుతాడు. అలాంటివి ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఈ ఫార్ములా వాడతామండి. ఓకే, సో మనకి మామూలుగా సెల్లింగ్ ప్రైస్ ఎలా చెప్తాం? కాస్ట్ ప్రైస్ ప్లస్ గెయిన్ అని చెప్తాడు. కాస్ట్ ప్రైస్ ప్లస్ గెయిన్ అని అంటాం. సో గెయిన్ని పర్సెంటేజ్లు ఇస్తే మనకి ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ గెయిన్ బై 100 ఇంటూ సిపి అవుతుంది. ఇంటూ సిపి ఆల్రెడీ రాసేసాం కాబట్టి 100 ప్లస్ జీ బై 100 అవుతుంది. అంటే దీన్ని ఎలా చెప్తామంటే జాగ్రత్తగా చూడండి. దీన్ని కాస్ట్ ప్రైస్ ప్లస్ గెయిన్ పర్సెంటేజ్ అని రాసుకుంటే గెయిన్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? సిపి ప్లస్ గెయిన్ బై 100 అని రాస్తాం. 100 ఇంటూ సిపి అని రాస్తాం. అంటే కాస్ట్ ప్రైస్లో ఇంత పర్సెంటేజ్ గెయిన్కి అమ్ముతున్నాం కాబట్టి. సో రెండింటిలో సిపి కామన్ తీసేస్తే మనకి 1 ప్లస్ జీ బై 100 అని వస్తుంది. దీన్ని స్ప్లిట్ చేస్తే సిపి ఇంటూ 100 ప్లస్ జీ బై 100 అని వస్తుంది. జీ బై 100 అని వస్తుంది. ఇదే విధంగా లాస్కి అడిగితే కనుక 100 మైనస్ ఎల్ బై 100 ఇంటూ సిపి అని వస్తుంది. ఓకే, సో వాడు కాస్ట్ ప్రైస్ చెప్తాడు, అలాగే ఎంత పర్సెంటేజ్ గెయినో ఎంత పర్సెంట్ లాస్ చెప్తాడు. సో ఇందులో అప్లై చేస్తే సరిపోతుందండి. ఓకే, సో ఈ ఫార్ములాను వాడి మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తాం అనమాట. అంటే ఈ ఫార్ములాను బట్టి కూడా మనకు ఒక మోడల్ క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, సో క్వశ్చన్స్కి వెళ్దాం. ఏ మ్యాన్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 840 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. ఒక పర్సన్ 840 రూపాయలకి ఒక ఐటమ్ను కొన్నాడు. దాన్ని అమ్మినప్పుడు అతనికి 20% ప్రాఫిట్ వస్తే ఎంత సెల్లింగ్ ప్రైస్కి అమ్ముంటాడు అని అంటున్నాడు. ఓకేనా? సో దీన్ని మనం 2 వేస్లో చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు ఫార్ములా వాడతాను, వాడకుండా కూడా చూపిస్తాను. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 840 రూపీస్, పర్సెంటేజ్ గెయిన్ లేదా ప్రాఫిట్ 20. సో సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఏంటండి? 100 ప్లస్ జీ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. సో 100 ప్లస్ గెయిన్ అంటే 20 బై 100 ఇంటూ 840. సో 120 బై 100 ఇంటూ 840. 0 0 0 0 క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? 12 ఇంటూ 84 ఉంటుంది. సో 12 8 జార్ 96, 12 4 జార్ 48. ఈ 4 దీనికి యాడ్ చేస్తే 96 ప్లస్ 4 అంటే 108.
1008 అనేది ఆ ఐటమ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అదే ఫార్ములా వాడకుండా చేయాలంటే మనం రెండు విధాలుగా చేయొచ్చు. నేను ఒక విధం చూపిస్తాను మీకు. మీకు ఎంత ప్రాఫిట్ కావాలి? 20% ప్రాఫిట్ రావాలి. ఆ ప్రాఫిట్ ఎందులో వస్తుంది మనకి? కాస్ట్ ప్రైస్లోదే కదా 20% అంటే. అంటే 840లో 20% ఫైండ్ అవుట్ చేస్తారు. 20% అంటే ఎంత? 1/5 కదా. 840 ఇంటూ 1/5. ఈ 5 ఇందులో 16 టైమ్స్ 80, 40 8 టైమ్స్. సో లాభం ఎంత అండి? 168 రూపీస్ లాభం వస్తుంది అనమాట. ఈ 168 రూపీస్ని కాస్ట్ ప్రైస్ కలిపితే మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది కానీ ఎస్పీ ఈక్వల్ టు సిపి ప్లస్ గెయిన్. సో సిపి అంటే ఎంత? 840 ప్లస్ 168. ఓకే, 8 ప్లస్ 1 9, 4 ప్లస్ 6 10, 0 ప్లస్ 8 8, 1 ప్లస్ 9 10, 0 8 అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఫార్ములా అయినా వాడేం చేయొచ్చు. సో ఫార్ములా వాడకుండా కూడా చేద్దామన్నా చేసుకోవచ్చు. ఎంత అండి ఫార్ములా వాడకుండా చేసినా సరే 1008 వస్తుంది. ఇది ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A scooter is bought for 28,000 rupees and sold it at a loss of 14.7%. Find its selling price అంటున్నాడు. ఓకే, లాస్ ఇచ్చేసాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నట్టు ఒక స్కూటర్ని 28,000 రూపాయలకి కొని 14.2% లాస్కి అమ్మేశారంట. అమ్మితే దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. ఓకే చూద్దాం. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 28,000 రూపీస్. Percentage loss equal to 14/2/7. Okay, so 14 is 98 plus 2/7, that equal to 100/7% అనమాట. ఓకే, సో లాస్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఏంటి? 100 మైనస్ L/100 ఇంటూ సిపి అనమాట. 100 మైనస్ L/100 ఇంటూ సిపి. ఓకే, అప్లై చేద్దాం. 100 మైనస్ L అంటే 100/7/100 ఇంటూ సిపి అంటే 28,000. అప్లై చేద్దాం. 7 ఇంటూ 100 700 మైనస్ 100/7 ఇంటూ 100 ఇంటూ 28,000. ఓకే, ఈ 00 క్యాన్సిల్ అయినాయి. 7 ఇందులో 40 టైమ్స్ అవుతుంది. సో 700 మైనస్ 100 అంటే 600 ఇంటూ 40 అవుతుంది. సో 6 4 జార్ ఎంత? 24. పక్కన జీరోస్ ఇక్కడ 2, ఇది 1, మొత్తం 3 జీరోస్ అవుతాయి అనమాట. సో ఫైనల్గా దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి? 24,000 వస్తుంది. ఒక్కోసారి మీకు ఆన్సర్ వచ్చాక అది కరెక్టా రాంగ్ అని డౌట్ వస్తే మీరు చెక్ చేసుకోవాలి. మీకు వచ్చింది లాసు అంటే మీరు పెట్టిన రేట్ కన్నా మీకు వచ్చిన ఆన్సర్ తక్కువ రావాలి. అంటే 28,000 కన్నా తక్కువ వస్తే మీరు కరెక్ట్ చేసినట్టే. ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి మీరు రాంగ్ చేసినట్టు అయిపోతుంది. ఓకే, సో అవి కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ప్రాఫిట్ అన్నాడు అనుకోండి 28,000 కన్నా ఎక్కువ రావాలి, అంతకన్నా తక్కువ వచ్చిందంటే మీరు రాంగ్ చేసినట్టే. ఓకే, ఇక్కడేమో 28,000 కన్నా ఎక్కువ వస్తే రాంగ్ చేసినట్టు, ప్రాఫిట్ కేసులో 28,000 కన్నా తక్కువ వస్తే రాంగ్ చేసినట్టు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. An article is sold for 357 rupees at a gain of 6.1/4%. Find the cost price అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పాడంటే ఒక ఐటమ్ని 357 రూపాయలకి అమ్మడం వల్ల 6.1/4% లాభం వచ్చిందంట. అయితే దాని కాస్ట్ ప్రైస్ ఎంత అని అంటున్నాడు. సో రివర్స్లో ఇచ్చాడు. సో ట్రై చేద్దాం. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నాను. జస్ట్ అజంప్షన్ ఈక్వల్ టు ఎక్స్ రూపీస్ అనుకుంటున్నాను. ఓకే, దీని మీద గెయిన్ ఎంత వచ్చింది? గెయిన్ పర్సెంట్ 6/1/4 అంటే 4 6 24 ప్లస్ 1 ఎంత వస్తుంది చూడండి, 25/4% వచ్చింది. ఓకే, పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్ ఉన్నప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఏంటి? 100 ప్లస్ G/100 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత చెప్పాడు ఇక్కడ? 357 చెప్పాడు. అప్లై చేద్దాం. 100 ప్లస్ 25/4/100 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకున్నాను, దట్ ఈక్వల్ టు 357. ఓకే, ఈ 100 నేను తీసుకుపోతున్నాను. సో ఇకేం మిగులుతుంది? 100 ప్లస్ 25/4 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 357 ఇంటూ 100 అవుతుంది. ఓకే, సో దీన్ని క్రాస్ చేస్తే 4 × 100 400 ప్లస్ 25/4 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 357 ఇంటూ 100. సో 400 ప్లస్ 25 అంటే 425/4 ఇంటూ ఎక్స్, దట్ ఈక్వల్ టు 357 ఇంటూ 100. సో ఎక్స్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు? 357 ఇంటూ 100/4 ఇంటూ 425. ఈ 4 ఇందులో 25 టైమ్స్ క్యాన్సిల్.
ఈ 25 ఇందులో 1 టైం 25, ఇంకేముంటుంది 425 ఈ 25 చేస్తే 17 5 175లో 7 టైమ్స్ అవుతుంది. ఓకేనా. ఈ 17 ఇందులో 2 టైమ్స్ 34, ఇంకా రిమైండర్ 1 పక్కన 7 1 టైం అవుతుంది. సో x ఈక్వల్ టు 21 అనమాట. ఓకేనా. x ఈక్వల్ టు 21 అవుతుంది, అంతేనా. సో 3 కరెక్ట్గానే వేసామో చూసుకోండి ఇక్కడ. బై 100 357 ఇంటూ 100 425 బై x 357 ఇంటూ 100. సో 210. ఓకే, ఒకసారి చూడండి క్యాలిక్యులేషన్. 100 ప్లస్ g 25/4. ఓకేనా. 4 ఇంటూ 100 425 100 ఇంటూ బై 4 ఇంటూ 100 బై 4 ఇంటూ 100. ఓకే, సారీ ఈ 4 ఇక్కడ ఉంటుంది, బై 4 ఇటు వస్తే ఇంటూ 4. ఓకే, కొంచెం క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూడండి. x ఈక్వల్ టు 357 ఇంటూ 100 ఇంటూ 4 బై 425. ఓకే, సారీ 4 టైమ్స్ ఇందులో 17 టైమ్స్ అవుతుంది. ఓకేనా. ఈ 17 ఇందులో 21 టైమ్స్ అవుతుంది. సో 21 4 జార్ 84, 84 ఇంటూ 4 మనం ఫైండ్ అవుట్ చేసింది. 8 4 జార్ 32, 4 4 జార్ 16. సో కలిపితే 336 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఎంతండి? 336 అనేది దాని కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An article is sold for 810 rupees at a loss of 10%. Find the cost price అన్నాడు. మరలా సేమ్ మెథడ్. ఒక ఐటమ్ని 810 రూపాయలకు అమ్మడం వల్ల 10% లాస్ వచ్చిందంట. అయితే దాని కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నారు. మరలా సేమ్ చూద్దాం. సో కాస్ట్ ప్రైస్ ముందు క్వశ్చన్లో ప్రాఫిట్ అన్నాడు, ఇప్పుడు లాస్ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఎక్స్. సో పర్సంటేజ్ లాస్ ఈక్వల్ టు 10. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 810 రూపీస్ అన్నారు. సో లాస్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఏంటి? 100 మైనస్ L/100 into cost price, that equal to 100 minus 10/100 into cost price అంటే x, that equal to 810 rupees అయింది. 810 rupees అయింది. ఓకే, చూద్దాం. సో 100 minus 10 90 by 100 into x equal to 810. సో x equal to ఏం చెప్తాం? 810 into 100 by 90. సో ఈ 0 క్యాన్సిల్ చేసాం. ఈ 9 ఇందులో 90 టైమ్స్ అవుతుంది. సో 90 into 10 అంటే ఎంత అండి? 900 రూపీస్ అవుతుంది. సో ఫైనల్గా కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద గివెన్ ఆర్టికల్ ఈజ్ 900 రూపీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రాఫిట్ ఆబ్టైన్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 56 రూపీస్ ఈజ్ సేమ్ యాజ్ లాస్ ఆబ్టైన్డ్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ 42 రూపీస్. వాట్ ఈజ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ఐటమ్ని 2 రేట్స్కి అమ్మారు, అంటే 2 డిఫరెంట్ ప్రైజులకు అమ్మారు. ఒక ప్రైస్ 56, మరొక ప్రైస్ 42 అనమాట. సో 56 అమ్మినప్పుడేమో ప్రాఫిట్ వచ్చింది, 42 అమ్మినప్పుడేమో లాస్ వచ్చింది. కానీ ఈ ప్రాఫిట్ కానీ లాస్ కానీ అమౌంట్లో చెప్పినప్పుడు రెండు సమానంగా ఉంటాయి అనమాట. అంటే 56 రూపాయలకి అమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చిందో 42 రూపాయలకి అమ్మినప్పుడు కూడా అంతే లాస్ వచ్చింది అంట. అలా కండిషన్ని సాటిస్ఫై చేసి ఇలాగా ఇట్ ద కాస్ట్ ప్రైస్ ఆ ఐటమ్కి ఉండాలి అంటున్నాడు. ఓకేనా. సో కాస్ట్ ప్రైస్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నాను. సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ 56 అమ్మాడు కదా, అప్పుడు ఏమొచ్చింది? గెయిన్ వచ్చింది. గెయిన్ అంటే ఫార్ములా ఎస్పీ మైనస్ సిపి, దట్ ఈక్వల్ టు 56 మైనస్ ఎక్స్. పక్కన పెట్టుకోండి ఇలా. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది, అదే ఎక్స్ అనుకోండి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 42 రూపీస్ అయ్యింది. ఓకే, ఇప్పుడు లాస్ వచ్చింది. లాస్ ఫార్ములా ఏంటి? సిపి మైనస్ ఎస్పి. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 42 వచ్చింది. కానీ వాడు ఏం చెప్పాడు? గెయిన్ ఆన్ 56 ఈజ్ ఈక్వల్ టు లాస్ ఆన్ 42 అని చెప్పాడు. సో గెయిన్ అంటే 56 మైనస్ ఎక్స్, దట్ ఈక్వల్ టు లాస్ అంటే ఎక్స్ మైనస్ 42. సో ఎక్స్ అంటే తీసుకెళ్తున్నాను, అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్, ఈ 42 నుండి తీసుకొస్తున్నాను, 56 ప్లస్ 42. సో 2x ఈక్వల్ టు 5 ప్లస్ 4 9, 6 ప్లస్ 2 8 అనమాట. సో x ఈక్వల్ టు 98/2, దట్ ఈక్వల్ టు 49 రూపీస్ అనమాట. అంటే 49 రూపాయలకి కొన్నారు మీరు, 56 అమ్మితే మీకు ప్రాఫిట్ ఎంత? 7 రూపీస్ వస్తుంది. అదే 42 రూపాయలకి అమ్మితే లాస్ ఎంత? 7 రూపీస్ అనమాట. అంటే నెంబర్గా చెప్పినప్పుడు రెండు ఈక్వల్ అవుతాయండి. ఓకే, కానీ ఒక రేటుకి అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తుంది, ఒక రేటుకి అమ్మినప్పుడు లాస్ వస్తుంది అనమాట. ఓకే, సో అయితే ఇటువంటి క్వశ్చన్లు ఎక్కువగా అడుగుతున్నాడు. అడిగినప్పుడు మీరు సింపుల్గా ఒక ఫార్ములా గుర్తుంచుకోండి. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు
SP1 ప్లస్ SP2 లేదా యావరేజ్ ఆఫ్ టూ వాల్యూస్ అంటాం. అంటే చూడండి 56 ప్లస్ 42/2, సో కలిపితే 98/2 దట్ ఈక్వల్ టు 49. ఓకే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుంచుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఇంత పెద్ద లెక్క చేయకుండా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The profit earned by a trader by selling a TV is 2500 and the percentage of profit is 10%. Find the selling price of the TV అని అంటున్నాడు. ఓకే, ఒక పర్సన్కి ఒక టీవీని అమ్మడం వల్ల 2500 రూపాయలు ప్రాఫిట్గా వచ్చిందంట. దాన్నే పర్సంటేజ్లో చెప్తే 10% అని అంటున్నాడు. అయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టీవీ ఎంత అంటున్నాడు. ఓకేనా, సో చూడండి ప్రాఫిట్ పర్సంటేజ్ 10% అని అంటున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 10 అంటున్నాడు. కానీ ప్రాఫిట్ ఎంత చెప్పాడు చూడండి, 2500 బై సిపి ఇంటూ 100 ఈక్వల్ టు 10 అంట. ఓకే, సో ఈ జీరో క్యాన్సిల్ చేసి సిపి నటు తీసుకెళ్ళనుకో, సిపి ఈక్వల్ టు 2500 ఇంటూ 10 దట్ ఈక్వల్ టు 25,000 రూపీస్ అయింది. అంటే ఎంత కొన్నాడు? కాస్ట్ ప్రైజు 25,000 రూపీస్ కొన్నాడని తెలిసిపోయింది. ఇప్పుడు వాడికి కావాల్సింది ఏంటి? సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఎలా చెప్పొచ్చు? ప్రాఫిట్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అని చెప్పేయచ్చు. ఓకే, సో చెక్ చేద్దాం. కాస్ట్ ప్రైస్ ఎంత? 25,000 ప్లస్ ప్రాఫిట్ ఎంత? 2,500 దట్ ఈక్వల్ టు 2,500 సారీ 27,500 అవుతుంది. 27,500 రూపీస్ అవుతుంది అనమాట. ఇది ఒక మెథడ్ అనమాట. కొన్నిసార్లు వేరే మెథడ్ కూడా వాడి మనం ఆన్సర్ చెప్పొచ్చు. అంటే ఇది లెంగ్తీ అనుకుంటే అది చాలా సింపుల్ అనమాట. అక్కడ మీరు పర్సంటేజెస్ని బేస్ చేసుకుని చెప్తే వితిన్ 10 సెకండ్స్లో కూడా మీకు ఆన్సర్ ఇవ్వచ్చు. 1 మినిట్ మ్యాక్సిమం ఎంత చేసినా అంతలోపే మీరు ఈ సమ్ని సాల్వ్ చేసేయచ్చు. ఒకసారి చూడండి క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటున్నాడు? 2,500 వచ్చిందని అంటున్నాడు. అంతేనా? 2,500 అది పర్సంటేజ్లో చెప్తే ఎంతకి ఈక్వల్? 10%కే కదా. అంటే 10% అమౌంట్ ఈక్వల్ టు 2,500 అనుకోండి. 10% అమౌంట్ ఈక్వల్ టు 2,500. కానీ మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ 100% అనుకోండి, ప్రాఫిట్ ఎంత అంట? 10% కదా. అంటే ఓవరాల్గా ఎంత కమ్మాలని? 110%కే కదా. ఆ 110% వాల్యూ తెలిస్తే సరిపోతుంది కదా. సో 10% ఈక్వల్ టు 2,500 అయితే 110% ఈక్వల్ టు హౌ మచ్? ఇలా చేయొచ్చా? సో మనకు బాగా తెలిసింది క్రాస్ మల్టిప్లికేషన్. అంటే 110 ఇంటూ 2,500 బై 10, 0 క్యాన్సిల్. ఓకే, 11 2s are 22, 11 5s are 55, పక్కన 00. సో కలిపితే 2 + 5 7, 27,500 రూపీస్ అనమాట. అర్థమవుతుందండి. సో పర్సంటేజ్ ఫెనామినా వాడి మనం ఫార్ములా లేకుండా లెక్క చేసేయచ్చు. ఒకవేళ 10% లాస్ వచ్చింది అని అన్నాడు అనుకోండి, 10% ఈక్వల్ టు 2,500. సో 100లో 10 తగ్గించాలి లాస్ అంటే, అంత తక్కువకి వెళ్ళాడు అంటే అప్పుడు ఏం చెప్పలే? 90% ఆఫ్ వాల్యూ ఈక్వల్ టు హౌ మచ్ అని చెప్పేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Kamal sold 2 articles at same selling price, one at a 20% profit while another at a 20% loss. Find out his net profit or loss percent. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కమల్ అనేవాడు 2 ఆర్టికల్స్ని ఒకే రేటుకి అమ్మాడంట. కొనలేదండి, ఒకే రేటుకి అమ్మాడంట. ఒక దాని మీద 20% ప్రాఫిట్ వచ్చిందంట, ఇంకొక దాని మీద 20% లాస్ వచ్చిందంట. అయితే అతనికి వచ్చిన నెట్ ప్రాఫిట్గా లాస్ పర్సెంట్ అంటాడు. అంటే ఓవరాల్ ఈ ట్రాన్సాక్షన్లో అతనికి లాస్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది కదా, దాని పర్సంటేజ్లో చెప్తే ఎంతకి ఈక్వల్ అవుతుంది అని అంటున్నాడు. ఓకేనా, సో మనం ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 ఐటమ్ల కాస్ట్ ప్రైస్ సేమ్ అని చెప్పలేదు కాబట్టి ఫస్ట్ ఐటమ్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటున్నాను. ఓకేనా, CP1 = X. దాని మీద ఎంత వచ్చింది ప్రాఫిట్? 20% వచ్చింది. ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 20% వచ్చింది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 100 ప్లస్ గెయిన్ బై 100 ఇంటూ ఎక్స్ అన్నాడు. 100 ప్లస్ 20/100 ఇంటూ ఎక్స్ అని అంటున్నాడు. సో చెక్ చేసుకోండి, 120/100x. ఓకే, ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇక్కడ చూసుకోండి ఎట్ సేమ్ సెల్లింగ్ ప్రైస్ అని అంటున్నాడు కాబట్టి మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు. మీరు ఏం తీసుకున్న ప్రాబ్లం లేదు, ఇది అలా ఉంచేయండి. ఓకేనా, దట్ ఈక్వల్ టు సమ్ కే అనుకుంటున్నాను సెల్లింగ్ ప్రైస్. సో ఎక్స్ ఈక్వల్ టు 100K/120. ఇక్కడ కొన్నిసార్లు ప్రైస్ మెన్షన్ చేస్తాడు, ఇక్కడ చెప్పలేదు కాబట్టి సమ్ కే అనుకోండి. సో 0 క్యాన్సిల్, 2 టేబుల్ ఇందులో 5 టైమ్స్, ఇందులో 6 టైమ్స్. సో ఎంత అయింది? 5K/6 అయింది. నెక్స్ట్ సెకండ్ కాస్ట్ ప్రైస్ Y అనుకుంటున్నాను. దీని మీద ఏమొచ్చింది? లాస్ వచ్చింది. ఎంత? 20. సో SP2 ఎంత? 100 - 20/100 ఇంటూ Y అనమాట.
ఓకే, సో 80/100 y ఈక్వల్ టు సమ్ k అంతే కదా, 4 టైమ్స్ 5 టైమ్స్, సో y ఈక్వల్ టు 5k/4 అయ్యింది. ఓకే, రెండింటిని ఒకే రేటుకి అమ్మాడు కాబట్టి టోటల్ సెల్లింగ్ ప్రైజెస్ ఏమవుతాయి, 1+2 ఇది k ఇది k 2k. టోటల్ కాస్ట్ ప్రైస్ చూద్దాం, 5k/6 ప్లస్ 5k/4. ఓకే, 12తో మల్టిప్లై చేసేస్తే 12తో మల్టిప్లై డివిజన్ చేస్తే 2 టైమ్స్ 10k, ఇది 15k అవుతుంది. 25k/12 అవుతుంది, 25k/12 అవుతుంది అంతే కదా, 5k/6లో 25k/12 అవుతుంది. ఇప్పుడు ఈ ఓవరాల్గా జరిగిన ట్రాన్సాక్షన్లో అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అన్నాడు. మీరు చెక్ చేస్తే ఈ ఆన్సర్ 1/12k అని వస్తుంది, అంటే 2 కన్నా ఎక్కువే ఉంటుంది ఎంతో కొంత, అందువల్ల మనకి ఏమొస్తుంది, ఖచ్చితంగా లాసే వస్తుంది. సో దీన్ని చెక్ చేస్తాను చూడండి, ఇది 2k ప్లస్ 1/12k అని రాశాను, ఇది సెల్లింగ్ ప్రైస్ 2k అంటే ఎక్కువే కదా, మైనస్ 2k, 2k క్యాన్సిల్ ఏమవుతుంది, k/12 అనేది లాస్ వస్తుంది, k/12 లాస్ వస్తుందండి అతను. ఈ లాస్ని పర్సంటేజ్లో చెప్పమంటున్నాడు. సో k/12 బై టోటల్ కాస్ట్ ప్రైస్ 25k/12 ఇంటూ 100 అనమాట. సో 12 క్యాన్సిల్ అయిపోతే ఇంకేమొస్తుంది, 25 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో టోటల్ లాస్ పర్సంటేజ్ 4% అనమాట. సో ఈ విధంగా మనం సమ్ సాల్వ్ చేయొచ్చు. కానీ ఇంత చేయాలంటే మనకి కాంప్లికేటెడ్ అయిపోతుంది. కానీ ఇటువంటి క్వశ్చన్ను కన్ఫామ్గా ప్రతి ఎగ్జామ్లో అడిగేస్తున్నాడండి. ఏ కాంపిటేటివ్లోనైనా ఈ మోడల్ క్వశ్చన్ బేసిక్గా ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్మాల్ లాజిక్ ఓరియంటెడ్ని యూజ్ చేసుకుని చెప్పేస్తామండి, సింపుల్ లాజిక్. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏదైనా కామన్ పాయింట్ ఏమైనా ఉందా, ఏదైనా ఒక కామన్ పాయింట్ ఉందా అనేది చూస్తామండి. ఇక్కడ కామన్ పాయింట్లు ఏమేమి ఉన్నాయో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్ వెంటనే వచ్చేస్తుంది. సో కామన్ పాయింట్ ఏముంది చూడండి, కమాన్ 2 ఆర్టికల్ని ఒకే రేటుకి అమ్మాడు అంటే SP1 ఈక్వల్ టు SP2 సేమ్ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక దాని మీద అతనికి 20% ప్రాఫిట్ వచ్చింది, మరొక దాని మీద అతనికి 20% లాస్ వచ్చింది అని అంటున్నాడు. ఓకే, సో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబరింగ్లో ఆ రెండు ఎలా ఉన్నాయి, సేమ్గానే ఉన్నాయి. సో పర్సంటేజ్ గెయిన్ ఈక్వల్ టు పర్సంటేజ్ లాస్ ఈక్వల్ టు 20. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే 2 ఐటమ్స్ని సేమ్ రేట్కి అమ్మేసి ఒక దాని మీద ప్రాఫిట్ ఇంకొక దానికి లాస్ వచ్చి ఆ రెండు పర్సంటేజ్లో సేమ్ అయితే కనుక మనకెప్పుడు కూడా లాసే వస్తుందండి. ఆల్వేస్ వీ గెట్ ఎ లాస్. ఈ లాస్ని ఎలా చెప్తామంటే మీకు రెండు ఇచ్చాడు కదా, GL/100 అంటారు. అంటే ఒక గెయిన్ ఒక లాస్ ఇచ్చాడు కదా, ఓకే, దాన్ని 100తో డివైడ్ చేయడమే. సో 0 0 0 0 క్యాన్సిల్, 2 2s are 4 అనమాట. సో ఎంత లాసు, 4% లాస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది గుర్తించుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. A shopkeeper sold goods for 2,400 rupees and made a profit of 25% in the process. Find his profit percent if he had sold his goods for 2,040 rupees అని అంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒక షాప్ కీపర్ 2,400 రూపాయలకి ఐటమ్స్ అమ్మడం వల్ల అతనికి 25% ప్రాఫిట్ వచ్చిందంట. అయితే అతను ఒకవేళ 2,040 రూపాయలకి అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ చూడండి, జనరల్ మెథడ్ చూద్దాం. కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకోండి, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత, 25 అంటే ఎంత, 100 ప్లస్ 25/100 ఇంటూ ఎక్స్కి అమ్మేశాడు. దాన్ని ఎంతకి ఈక్వల్ చేశాడు, 2,400. సో 125/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 2,400. సో ఎక్స్ ఈక్వల్ టు 2,400 ఇంటూ 100/125. 25 ఇందులో 4 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. ఈ 5 ఇందులో జాగ్రత్తగా చూడండి, 100/125. 5 ఇందులో 4 టైమ్స్ 40, ఇందులో 8 టైమ్స్ 480. దట్ ఈక్వల్ టు 1920. అంటే ఎంత కొన్నాడు, 1920 కొన్నాడు. ఒకవేళ 2,040 రూపాయలకి అమ్మితే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని అంటున్నాడు. అంటే ప్రాఫిట్ పర్సెంట్లో చెప్పాలి, ముందు ప్రాఫిట్ చూద్దాం. 2040 నుంచి 1920 తీసేద్దాం. 20 120 ఎంత వస్తుందండి, 120 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దీని పర్సెంటేజ్లో చెప్తే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, ఈ 12 ఇందులో 16 టైమ్స్, 4 టేబుల్ ఇందులో 25 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. సో 25/4 స్ప్లిట్ చేస్తే 6 4s are 24, రిమైండర్ 1 డివైజర్ 4 అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చేయొచ్చండి. లేదంటే ఇంకో రకంగా కూడా చేయొచ్చు మనం. అంటే ఇచ్చిన ఆన్సర్ని పర్సంటేజ్లోకి మార్చుకుని చెప్పేస్తే 100 కంటే ఎంత ఎక్కువ వస్తుందో అదే మన ఆన్సర్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను స్ప్లిట్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇనీషియల్గా 2,400కి అమ్మాడండి. అమ్మడం వల్ల తనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది,
25% ప్రాఫిట్ వచ్చింది. సో ఒరిజినల్ 100 అనుకుంటే ఇతనికి ఎక్స్ట్రా ఎంత వచ్చింది 25 ఏనా. సో అదంతా 125%కే కదా అమ్ముంటాడు. సో 125% వాల్యూ ఈక్వల్ టు 2400 అనుకుంటే ఈ 2040 అనేది ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ అవుతుంది అన్నది చూద్దాం. ఓకే, సో క్రాస్ చేద్దాం. 2040 ఇంటూ 125/2400 00 క్యాన్సిల్. ఓకేనా. సో 12 టేబుల్ ఇందులో 20 టైమ్స్, ఇందులో 17 టైమ్స్ అవుతుంది. సో 5 టేబుల్ ఇందులో 25 టైమ్స్, ఇందులో 4 టైమ్స్ అయ్యింది. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. 17 2s 34, 17 5s ఎంత అవుతుంది 85/4. 34 ప్లస్ 8 అంటే 425/4. ఓకే, స్ప్లిట్ చేద్దాం. 4 10s are 40, 25లో 6 టైమ్స్, రిమైండర్ 1 బై డివైజర్ 4 అన్నమాట. సో ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ అయింది 106 1/4%కి ఈక్వల్ అయింది. సో ఎక్స్ట్రా ఎంత ఉంది 100 కన్నా 6 1/4. అదే కదా మనకు ప్రాఫిట్. 100 అనేది ఒరిజినల్, ఎక్స్ట్రా ఉన్నదంతా ఏమవుతుంది మనకి పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అనమాట. సో ఎంత ప్రాఫిట్ వస్తుంది 6 1/4 వస్తుందండి. ఓకే, సో ఇలా ప్రాఫిట్ పర్సెంటేజ్ని బేస్ చేసుకుని చెప్పేయచ్చు, లేదా ఫార్ములా వాడైనా చెప్పవచ్చు అండి. ఓకే, ఇది ఈ క్లాస్లో ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన బేసిక్ టెక్నాలజీ అండ్ మోడల్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని కాన్సెప్ట్స్ని అలాగే మరికొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.